పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరుసగా షాకులు తింటా ఉన్నాడు. అతనికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. సన్నిహితులు, తన బంధువులు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. తనని బఫూని చేస్తా ఉన్నారు. అయితే ఈసారి ఆ పాత్రని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనత్త వైఎస్ విమలారెడ్డి గారు తీసుకున్నారు. ఈ విమలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరి. అయితే విమలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎర్రిపప్పని చేశారు, ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ విమలారెడ్డి గారు తన కుటుంబంలో అంటే అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఈవిడ గారు జగన్మోహన్ రెడ్డిని మోస్తూ వచ్చారు. అయితే సాధారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక శవం దొరికితే గద్దల వాలిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. దాన్ని తన సొంత పార్టీ వాళ్ళు, తన కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది కూడా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎందుకనో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి వెనక, ఆయన యాక్సిడెంట్ అయి మరణిస్తే దాన్ని ఒక వివాదాస్పద మరణంగా మార్చి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి తను ఆల్రెడీ ఆ ఆట మొదలుపెట్టాడు. కానీ పోలీసులు చాలా చక్కగా తమ విధులు నిర్వర్తించి జరిగినటువంటి అన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా దీన్ని వివాదాస్పదం చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నది కాబట్టి. అయితే ఇప్పుడు వైఎస్ విమలారెడ్డి గారు, సరే ఈవిడ గారి చరిత్ర అంతా పక్కన పెడితే, ఈవిడ గారు ప్రవీణ్ పగడాల యొక్క మృతి వెనుక చాలా ఘోరాలు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, దీన్ని తేల్చాలి అని చెప్పి ఈవిడ ఒక ఉద్యమం చేసే విధంగా ఏదేదో మాట్లాడేసింది. ఈవిడికి సంబంధం లేనటువంటి సబ్జెక్టు. అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఏ రకంగా చిచ్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోరంబోకు. తను రాలేదు కాబట్టి తన మేనత్తగా ఉన్నటువంటి విమలారెడ్డి గారిని, ఏమమ్మా విమలారెడ్డి గారు సూటిగా అడుగుతున్నాను, నువ్వు ఒక మహిళ కాబట్టి నిన్ను ఎక్కువ తక్కువ, నిన్ను అగౌరవపరిచే విధంగా మేము మాట్లాడము విమలారెడ్డి గారు, గౌరవప్రదంగానే నిన్ను కొన్ని అడుగుతానమ్మా. నీ సొంత అన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత పాశవికంగా కోట్టలతో నరికి 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 ఒక చెల్లిగా నీ గుండె రగిలిపోయి ఉండాలి, బాధపడి ఉండాలి, రక్తం మరిగిపోయి ఉండాలి. అసలు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారో వాళ్ళు శిక్షించబడాలని కోరుకొని ఉండాలి, విచారణ జరగాలని కోరుకొని ఉండాలి. బట్ ఆ మరణం జరిగిన 2 నెలలకే నీ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి నువ్వు విమలారెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు అమ్మ విమలారెడ్డి, నేను సూటిగా అడుగుతున్నానమ్మా తల్లే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఒరే జగన్, అతను నీ మేనల్లే కదా, నీ మేనల్లుడే కదా, అతను అడుగుండొచ్చు కదా, ఒరే మా అన్నరా రాజశేఖర రెడ్డి ఎంతో నాకు, వివేకానంద రెడ్డి కూడా అంతేరా అని చెప్పాలి కదా నువ్వు, ఎందుకంటే ఇద్దరు అనలే కదా నీకు. మరి ఇతన్ని చంపేసినటువంటి హంతకుల్ని నువ్వు శిక్షించరా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు? పైగా చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క కుమార్తె సునీతారెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే సునీతారెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేవే, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసావే, అవినాష్ రెడ్డి లాంటి పోరంపోకు సపోర్ట్ చేసావమ్మా విమలారెడ్డి గారు. నువ్వు నీ క్యారెక్టర్ ఏంటి, నీ క్రెడిబిలిటీ ఏంటమ్మా ఇక్కడ అర్థమైపోతుంది కదా రాష్ట్ర ప్రజలకి. ముందుగా కడప ప్రజలకు, పులివెందుల ప్రజలకు చాలా క్లారిటీ వచ్చేసిందమ్మా నీ మీద. విమలారెడ్డి గారు నువ్వు మహిళ కాబట్టి నిన్ను గౌరవిస్తా ఆటోమేటిక్గా, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలమ్మా విమలారెడ్డి గారు. ముందు నీ యొక్క అన్న మరణం గురించి నీ మేనల్ నుండి ఎందుకు ప్రశ్నించలేకపోయావు, ఎందుకు మాట్లాడలేకపోయావు, ఎందుకు హంతకులను పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేయలేకపోయావు, ఎందుకు నువ్వు సిబిఐ దగ్గరకు పోలేదు, ఎందుకు నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోలేదు, ఎందుకు నువ్వు హోంమంత్రి దగ్గరకు పోలేదమ్మా? నీ సొంత అన్న సావు గురించి నీకు మాట్లాడటానికి ఏ రోజు నోరు రావట్లేదు విమలారెడ్డి గారు. దాని గురించి మాట్లాడమ్మా, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి, నీ మేనకోడలు వైఎస్ షర్మిలకి ఆస్తులు వాటా ఎగ్గొడితే నడి బజార్లో పడేస్తే, తల్లిని కూడా పార్టీల నుంచి పక్కన పడేస్తే వైఎస్ విజయలక్ష్మి గారిని, మరి ఆ విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడు విమలారెడ్డి గారు అని చెప్పి సూటిగా నిన్ను అడగదలుచుకున్నా. కానీ నువ్వు సమాధానం చెప్పమ్మా, ఎందుకంటే నీ కళ్ళు కనపడవు, నీ చెవులు వినపడవు. ఇటువంటి అంశాలు అడిగినప్పుడు ఒక మహిళ కాబట్టి నేను గౌరవిస్తున్నాను తప్ప నువ్వు వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందంటమ్మా విమలారెడ్డి గారు. నాకు అర్థం కావట్లేదు అసలు ఏం అవసరం. నువ్వు రాజకీయాల్లో ఉన్నావా, మరి ఎందుకు అంటే మతపరమైనటువంటి సంస్థల్లో ఉన్నావా, మరి ఈ విషయాల్లో నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ముందు నీ కుటుంబంలో నీ అన్న వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత ఘోరంగా హత్య గావించబడితే దాని గురించి నువ్వు బాధపడటమో, నువ్వు ప్రశ్నించటమో, నువ్వు నిలదీయటమో, పైగా నీ మేనలుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దాని మీద నువ్వు కనీసం ఒక మానవ ప్రయత్నం చేయటమో నువ్వు ఎప్పుడు చేయటం నేను చూడలేదు విమలారెడ్డి గారు. నాకు అర్థం కావట్లేదు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వన్నా తెలియజేయి, నేను తెలుసుకుంటా. కాకపోతే నువ్వు ఎక్కడ స్పందించుంటే కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. లేదంటే సొంత మేనగోడలే వైఎస్ షర్మిల గారికి ఆస్తులు వాటాలు ఎగ్గొట్టాడే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందే, ఆ పార్టీ అభ్యర్థుల కోసం ఎండనక వాననక ప్రచారం చేసిందే, మరి ఎప్పుడన్నా వైఎస్ షర్మిలకు అన్యాయం చేద్దురా జగన్గా అని చెప్పి ఎప్పుడన్నా నువ్వు అంటే నేనంటే జగన్గా అనకూడదు అంటే అనొచ్చు, నేను కూడా అనొచ్చు, ఎందుకంటే వాడు తప్పుడు కేసు పెట్టి నన్ను కొట్టించాడు కాబట్టి అనొచ్చు. బట్ నువ్వు ఒక మేనత్తగా నీకు ఖచ్చితంగా రైట్ ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది. మరి ఏ రోజన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రశ్న నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు, ఎందుకు నిలదీయలేకపోయావు? ఈ రోజు కన్నా నువ్వు రా పులివెందులు రమ్మా తల్లి,
విమలారెడ్డి గారు? రామ్మ, కడపకు రమ్మా, నువ్వు వచ్చి అక్కడ ధర్నా చేయమ్మా, డిమాండ్ చేయమ్మా. నువ్వు ఈ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నించు. వివేకానంద రెడ్డి గారి కేసుని ఏదో ఒక విధంగా తొందరగా తేల్చేసి ఆ హంతకుల్ని శిక్షించాలని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అంటే చంపేసింది నీ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుట్ర చేసి, ఆ జగన్మోహన్ రెడ్డికి తల్లో నాలుక లాంటి అవినాష్ రెడ్డి, మీ బంధువు అయినటువంటి అవినాష్ రెడ్డి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని నువ్వు కూడా భూతంతాలు చేసావు, 100 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నావు అనేటువంటి ఆరోపణలు నీ మీద ఉన్నాయి విమలారెడ్డి గారు. ఒక మహిళ కాబట్టి నిన్ను గౌరవిస్తాను నేను. కానీ ముందు నువ్వు ప్రవీణ్ పగడాల గారి గురించి కాదు, నీ సొంత అన్న చావు గురించి ప్రశ్నించు.